నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్లీన్ గుడివాడగా మార్చుకునేందుకు పలు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం కావాలన్న ఎమ్మెల్యే రాము. మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్టే మన గుడివాడను కూడా శుభ్రం చేసుకునేందుకు అందరూ ముందుకు రావాలి. డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేసిన డాక్టర్ పొట్లూరి వంశీ జ్ఞాపకార్థం డాక్టర్ పొట్లూరి వంశీ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడిన డివైఈఓ పద్మారాణి. కన్నికా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. డంపింగ్ యార్డ్ సమస్య తీర్చిన రాముకు ధన్యవాదాలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత గుడివాడకు వచ్చిన రాముకు ఆర్యవైశ్య ప్రముఖులు కన్యకా పరమేశ్వర అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించి అభినందించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ తొలగించాలని అధికారులకు చెప్పిన గత నాయకులకు మొరపెట్టుకున్న తమ గోడు ఎవరు పట్టించుకోలేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం గెలిచిన మరుక్షణమే నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారంటూ ఎమ్మెల్యేను అభినందించడం జరిగింది. కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన రాము అనంతరం ఆలయ పెద్దలతో మాట్లాడుతూ అభివృద్ధికి కాకుండా ఆర్యవైశ్య సంఘం తరపున ఎటువంటి సహాయం కావాలన్నా తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. శ్రీ మహాగణాధిపతయే తస్మై శ్రీ గురవే నమః. ఓం శివాయ ప్రసిద్ధ్యేన సకల కార్య దిగ్విజయత ఫలసిద్ధ్యేన శ్రీమద్వాసవి కన్యకా పరమేశ్వరీ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదత ఫలసిద్ధ్యేన యథాశక్తి ధ్యాన శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుద్ధవ ఆయురాయుద్ధవ ధాన్యం ధర్మం బహుప్రణామం శత సంవత్సరం కర్పూరమంగళవిహరీరాజందర్శయామి నీరాజనానందనం శుభ ఆత్మనియం సమర్పయామి హర నమః పార్వతీపతయే. బ్రాహ్మణార్షేయోద్ధరేతు శతమానం భవతి సదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ యజమానశ్చదా ఇష్టకామ్యాద్దదా ఫలసిద్ధి ద్వారా సకల కార్య దిగ్విజయత ఫలశుద్ధిరస్తు. మనస్సంకల్పిత యోగ్యత ఫలశుద్ధిరస్తు. శతమానం భవతి సదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అకాలముద్యహం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం. ఆదిత్యాయ తేజో భవ విష్ణో శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయు. శతమానం భవతి సదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బాగా చేశారు సార్. మీరు అక్కడ జనం కానీ ఇక్కడ జేసీబీ కొట్టిస్తారు మా ఓకే
గుడివాడ శాసనసభ్యుడిగా 53,000 ఓట్లతో అఖండ విజయం సాధించిన వెనిగళ్ల రాము మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా జనసేన నాయకుడు మహేష్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని అమ్మవారి ఆలయం వద్ద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు కందుల రవి విచ్చేసి విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించారు. అనంతరం రవి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన నేతలకు సేవ చేయడమే తప్ప కుట్రలు చేయడం, భూ కబ్జాలు చేయడం చేత కాలేదని, కావాలని కొంతమంది తెలుగుదేశం జనసేన నేతలు దాడులు చేస్తున్నారంటూ మీడియా ముందు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహేష్ వెనిగళ్ల రాము ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు చక్కటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట టీడీపీ జనసేన కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. ఈరోజు కొత్తపేట 7వ వార్డు జనసేన నాయకుడు మా తమ్ముడు పులప మహేష్ ఆధ్వర్యంలో పిల్లలకి పుస్తకాలు మరియు పెన్నులు, చాక్లెట్ ప్యాకెట్స్ అవి పంచడం జరిగింది. సుమారు 300 మందికి పంచడానికి మెయిన్ కారణం 300 మంది పిల్లలకి పంచడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గుడివాడ నియోజకవర్గంలో వెనిగళ్ల రాము గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించి మన ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేగా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయడం మూలంగా వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పులప మహేష్కి ఎంతైనా నేను అభినందిస్తున్నాను. అలాగే అంతేకాకుండా ఈ వార్డులో 2,800 ఓట్లుంటే 1,200 మెజారిటీతో అత్యధిక మెజారిటీ తెప్పించారు. దీనికి అత్యధిక మెజారిటీ తెప్పించిన మన కొత్తపేట 7వ వార్డు బూత్ కమిటీ మెంబర్లందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు మీరు పడిన కష్టం వృధా పోదు. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మీరందరూ చాలా కష్టపడ్డారు. అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు చాలామంది అపోహలు ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఓడిపోవడం మూలంగా అపోహలు ఇప్పుడు కక్ష సాధింపులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అట్లా జనసేన పార్టీ వాళ్ళు అంటున్నారు. కూటమి సభ్యులు మన ఎన్డీఏ గవర్నమెంట్లో అటువంటి కక్ష సాధింపులు ఏమి ఉండవు. అది ప్రజలందరికీ తప్పుదోవ పట్టించడానికి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకని ఉదాహరణకి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక అవినీతి పాల్పడిన వాళ్ళని పోలీసులు కేసులు పెడతారు, వాళ్ళ లోపలేస్తారు. ఇదంతా సర్వసాధారణంగా జరిగేది. చట్టం ఎవరిని విడిచిపెట్టదు. అంతెందుకు మన ఉదాహరణగా తీసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో మన గుడివాడలోనే నాని గారు మినిస్టర్గా ఉన్నప్పుడే పేకాట క్లబ్బుల మీద దాడి చేశారు. అప్పుడు సొంత గవర్నమెంట్ మీద దాడి చేశారంటే, అవినీతి పేకాట క్లబ్బుల మీద దాడి చేశారంటే అది కక్ష సాధింపు చర్య కాదు కదా, తెలుగుదేశం వాళ్ళు పెట్టేది కాదు కదా. వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకుల మీదే దాడి జరిగింది. అందుకని ఎప్పుడు చట్టం తన పని చేసుకోపోతుందంటే అదే ఒక ఉదాహరణ. అలా చట్ట వ్యతిరేక కక్ష సాధింపు చర్యలు ఏమి ఉండవు. ఎందుకంటే రాజకీయంలో అందరికీ తెలిసిన విషయమే, శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అంటారు. అందుకని ఎప్పుడైనా సరే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు మారి ఈ పార్టీలో చేరడం అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అందుకని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించిన నా తమ్ముడు పులప మహేష్కి మరియు ఇక్కడ వార్డు కమిటీ మెంబర్లందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. గుడివాడ 7వ వార్డు కొత్తపేట మన గుడివాడ ముద్దుబిడ్డ వెనిగండ్ల రాము గారు పిలుపు మేరకు వాళ్ళ గెలుపుకి ప్రమాణ స్వీకారానికి గుర్తుగా మేము మా వంతు చిన్నపిల్లలకి 300 మందికి పెన్నులు, పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ చేసామండి. మరి ఏది చేయాలన్నా కూడా మా వార్డు అందరూ కూడా కలిసికట్టుగా ప్రోత్సహిస్తారు కాబట్టి ఏదన్నా ఎవరికెళ్ళి చేయగలుగుతామండి. ఈ బూత్ నెంబర్లు కనుక లేకపోతే చాలా ఇబ్బందిమైన కార్యక్రమం ఇదండి. వాళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉంటారు, ఎన్నుదండుగా ఉంటారు. మేమందరం కూడా రాము గారికి, రావి వెంకటేశ్వరరావు గారికి, తులసి గారికి, వెలవర్తి శ్రీనివాసరావు గారికి, పినోనేని బాబ్జీ గారికి అందరికీ కూడా మేము తోడుగా ఉండి మా అన్నయ్య ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేయాలి తమ్ముడు అని చెప్పి మా రవణయ్య మమ్మల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉంటాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజాబాబు, రాష్ట్ర నాయకులు రామినేని వెంకట కృష్ణలు పాల్గొని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సూర్యగాంధీ, అంగడాల సతీష్,
వల్లపర్ల వెంకటేశ్వరరావు, శీలం దొండపాటి శంకర్రావు, ఎస్సీసెల్ అధ్యక్షుడు శివాజీ, బీసీసెల్ అధ్యక్షుడు మాకాని జనార్దన్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్యాంప్రసాద్ ముఖర్జీ 23 జూన్ 23న ఈ రోజున ఉండడం జరిగింది. ఆ మరణం ఈరోజు కూడా ఒక హిస్టరీ. ఏదైతే ఆయన దేశ విభజన 1947 జరిగిన దేశ విభజన తీవ్రంగా వ్యతిరేకించి పోరాడారో అదే పోరాటంలో జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి 370 ఆర్టికల్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం అని చెప్పి ఆయన ఎలుగెత్తి చాటి దానికోసం ఆయన బలిదానం చేసిన వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా యూనివర్సిటీ చదివినప్పుడు కానివ్వండి లేదా రాజకీయాలు వచ్చినా కూడా ఆయన ప్రతి అణువు కూడా భారతదేశానికి అంకితం చేయడం జరిగింది. ఆ వరవడిలోనే భారతీయ జనతా పార్టీ జనసంఘలో ఉండి ఆయన పోరాడాడు. ఆర్ఎస్ఎస్ నుంచి జనసంఘంలోకి వచ్చి జనసంఘ నుంచి ఆయన మినిస్టర్ కూడా అవడం జరిగింది. 1937లోనే ఆయన మన మొన్న రాకముందు బ్రిటిష్ పాలనలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎన్నికయ్యి మినిస్టర్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దేశ విభజనప్పుడు పశ్చిమ బెంగాల్లో కొన్ని లక్షల మంది విభజన కారణంగా చనిపోవడం, పాకిస్తాన్లో చనిపోవడం జరిగింది. అటన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తూ నెహ్రూ గారి నాయకత్వాన్ని విభేదించి ఆఖరికి 370 ఆర్టికల్ రద్దు చేయాలని జమ్మూ కాశ్మీర్ ప్రయత్నం పెట్టుకుని ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్ళి అక్కడే అరెస్ట్ అయ్యి చనిపోవడం జరిగింది. అది దేశానికి ప్రజలకి ఆయన చేసిన సేవ. భారతదేశం ఒకే ఖండంగా ఉండాలని చెప్పి భారతదేశం యొక్క దేశభక్తిని ఆయన రాసిన వ్యక్తి. ఆ యొక్క మహానుభావుడు అడుగుజాడలో భారతీయ జనతా పార్టీ నడిచి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినాక 370 ఆర్టికల్ రద్దు చేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ధన్యవాదాలు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాల్లో జన్మించి బెంగాల్లో లా కోర్సు వరకు పూర్తి చేసుకుని అక్కడి నుంచి విదేశాల్లో బారిస్టర్ చదువు నిమిత్తం విదేశాలు వెళ్ళి బారిస్టర్ చదువుకుని బారిస్టర్ పట్టా పొందిన తర్వాత బెంగాల్ వచ్చి ఇక్కడ ఉన్న దేశ పరిస్థితులు, దేశంలో జరుగుతున్నటువంటి అలజడిని చూసి మనసు చెలించిపోయి ఆయన వృత్తిరీత్యా కాకుండా ప్రజాసేవ కోసమని ప్రజల యొక్క జీవన విధానానికి తన జీవితాన్ని అంకితం అవ్వడానికై శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నిర్ణయించుకుని ఆ రోజు ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్లో ఒక శాసనమండలి మంత్రిగాను కేంద్రంలో మంత్రిగాను పనిచేయడం జరిగింది. కానీ ఆయన ఆనాటి రాజకీయాల్లో ఇమడలేక ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్నీతిని చూసి ఆయన మనసు కలత చెంది అనేక మంది హిందూ మేధావులతోనూ ఆర్ఎస్ఎస్ నాయకులతోనూ సంప్రదించి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒకటే అయితే ఈ దేశం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండిపోతుంది, ప్రజలకి కావలసినటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో అవి అందవు అనేటువంటి ఒక సదుద్దేశంతో భారతీయ జనసంఘను స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఆయన ఉండడం జరిగింది. తదనంతరం ఆయన అనేక కార్యక్రమాల్లో తలమునుకులై ఉండటం, ఆయనకి చేదోడు వాదోడుగా పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవికి కావాల్సినటువంటి అవసరం తన తర్వాత స్థానం పొందగలిగేటువంటి వ్యక్తి కోసం ఆయన ఆర్ఎస్ఎస్ని సంప్రదిస్తే అప్పటి వరకు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి పండిట్ దీన్ దయాళ్జీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు ఈయనకి సహాయకుడిగా ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఆయన ఆల్ ఇండియా జనసంఘానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మరి జనసంఘం ఆ రోజు నుంచి కూడా దేశంలో అత్యున్నతమైనటువంటి పార్టీగా ఎదుగుదల మొదలుపెట్టినప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశానికి 2 జెండాలు 2 ప్రధానం ఉండడానికి వీల్లేదు, ఒకే దేశం ఒకే జెండా అనేటువంటి నినాదంతో సత్యాగ్రహం చేయడానికి గాను ముందుగా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు వినిపించుకోకపోవడంతో విసుగు చెంది ఆయన సత్యాగ్రహం చేయడానికి గాను కాశ్మీర్ బయలుదేరారు. కాశ్మీర్ బయలుదేరితే ఆయన్ని దేశం కోసం ప్రాణార్పణ చేసిన బలిదాన్ దివాస్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని స్మరించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన చరిత్ర తీసుకుంటే జనసంఘ స్థాపించినప్పుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వీళ్ళిద్దరూ కూడా
ఈ పార్టీ స్థాపించిన ముఖ్య నాయకులు. మరి అలాంటి నాయకత్వంలో మరి వాజ్పేయి గారు కానీ, ఈరోజు మోడీ గారు కానీ, మరి అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజున పటిష్టంగా ఉన్నారంటే ఎన్నో బలిదానాల వల్ల ఈ పార్టీ పునాది నుంచి ఏర్పడిన భారతీయ జనతా పార్టీ. మరి అలాంటి నాయకులు మా అందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పి తెలియజేసుకుంటూ, వారు చూపిన బాటలోనే మేము మరి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, అట్లాగే ప్రజలకు కానీ అందుబాటులో ఉండి పార్టీ యొక్క సేవల్ని స్మరించుకుంటూ వాళ్ళని ఈరోజు స్మరించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు. సిద్ధాంతకర్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా తరఫున నివాళులర్పిస్తూ, మరి ఆయన సిద్ధాంతాలను ఏదైతే జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీని ప్రవేశపెట్టి దానికి అనేకమైన సిద్ధాంతాలని రూపకల్పన చేసిన మహానీయుడు. మరి ఆయన ఏవైతే సిద్ధాంతాలను ప్రవేశపెట్టారో నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి అవన్నీ కూడా అనుసరిస్తూ మరి చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు 370 ఆర్టికల్ కానీ ఇంకా అనేకమైన పథకాలు కానీ ఆయన పార్టీలు నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున మనకు నివాళులు నుండి వర్ధంతి సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2024-25 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ్యులు వెనిగళ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేవామూర్తులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడుతూనే గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే క్రమంలో మీలాంటి వారి సేవలు కావాలని రాము తెలియజేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము ముఖ్య అతిథిగా పాల్గొనగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆయనకు చిరు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దాతలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను ఎమ్మెల్యే రాము చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, అదేవిధంగా గుడివాడలో క్లీన్ అండ్ గ్రీన్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను మీలాంటి వారి సేవామూర్తుల సహకారం ఎంతో అవసరమని రాము అన్నారు. అందరం మనం బాధ్యతగా స్వీకరించి గుడివాడను ఒక సుందర పట్టణంగా తయారు చేసుకునేందుకు కృషి చేద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ అలాగే మానవతా సంస్థ సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు మీలా చారిటీ చేసేవాళ్ళంటే చాలా గౌరవం, చాలా ఇష్టం కూడా. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. మనకి ఇప్పుడు లయన్స్ క్లబ్ అన్నారు, డాక్టర్స్ క్లబ్ అన్నారు. ఈ మధ్యకాలంలో నేను చూసిన దాంట్లో మా చిన్నప్పటికంటే ఇప్పుడు సమాజం మీద భక్తులు మారింది, సమాజం మీద శ్రద్ధ పెరిగింది. అలాగే కొంతమందికి బాగా అంటే ఎక్కువ సంవత్సరం వస్తున్నాయి, ఎక్కువ మంది సభ్యులు కూడా ఎక్కువ మంది పనిచేసుకుంటా ఉన్నాం. అలాగే మనకి ప్రస్తుత సమాజంలో విపరీత భావన కూడా వేరే రకంగా పెరుగుతూ వస్తూ ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం మీరందరూ ఇలా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తూ, మీకు ఈ సంస్థ ద్వారా అంటే చాలా మంది రకరకాలుగా డొనేషన్స్ ఇస్తా ఉన్నారు. అంటే కొంతమంది డబ్బులు డొనేట్ చేస్తా ఉన్నారు, కొంతమంది వస్తువులు డొనేట్ చేస్తా ఉన్నారు, కొంతమంది బ్లడ్ డొనేషన్ చేస్తా ఉన్నారు, కొంతమంది విద్యాదానం చేస్తా ఉన్నారు. అంతా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దాంతోపాటు నేను అందరినీ కోరుకునేది ఒకటే, అన్నిట్లోకి అత్యంత విలువైంది మీరు డొనేట్ చేయగలిగింది, మీరు వేస్ట్ చేస్తున్నది సమయం. ఎవరైనా కానీ కొంత సమయాన్ని మనం సమాజం కోసం డొనేట్ చేద్దాం అనుకున్నాం. అది చాలా రిప్రజెంట్ చేసేవాళ్ళు మన సమాజంలో. ప్రత్యేకంగా మన గురువుడికి ప్రత్యేకంగా అవసరం ఉన్నది. ఎందుకంటే అసలు బాధ్యత వహించడం అనేది ఎక్కడ చూసినా కానీ కనపడుతుంది. ఎవరిని చూసినా కానీ అసలు బాధ్యతగా వ్యవహరించడం కానీ
చిన్న చిన్నగా దీంట్లో చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకపోవటం కానీ మనకి అలవాటు అవుతుంది. మరి ఇక్కడ గుడి నాకు చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ పక్కన ఈ కన్నడపరేశ్వరి దీని పక్కన ఉన్న అక్కడ చూస్తే చెత్త వేస్తా ఉన్నారు. పండాక ఎంత ట్రై చేసినా కానీ ఆపలేకపోతా ఉన్నారు. ఈ దీంట్లో ఆదివాసీ పక్కన ఉన్న దాంట్లో అయితే దాన్ని అక్కడ కట్టెల ద్వారా అది పడగొట్టడం, తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ట్రక్ పెడుతున్నారు. ట్రక్ పెడతా ఉన్నారు. ఆ ట్రక్ వేసామంటే తప్పులుగా వస్తున్నాం. బేసికల్ వేసేవాళ్ళు ఏం చేస్తారు, చాలా సింపుల్ చిన్న సంగతి. బేసిక్గా ముందుగా వచ్చే దాంట్లో వేస్తే వారికి ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఎదురుతారు. అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకా పడుతుంది. లేదు తర్వాత ఇటు తర్వాత కొంత కింద పడుతుంది. ఆ కింద పడిన వాళ్ళు అబ్బాయి ఉందని చెప్పి ఇక్కడి నుంచి అంతా మళ్ళీ వస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ అందరూ తొమ్మిది చేస్తారు. చాలా దారుణమైన పరిస్థితులు అనుకుంటా ఉంది. చాలా చిన్న సంగతి అది. ఇంకొక అక్కడ దాకా వస్తున్నారు. ఇంకొక 2 అడుగులు వేసి దాంట్లో వస్తే పడిపోతుంది. మనం ఎవరో చెయ్యం. దాన్ని చేద్దామనే ఉద్దేశం కూడా ఉండదు. మీరు అలా అదే కాకుండా ఇది ఒక్కటి పాట చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి నేను ట్రాక్టర్ ప్రింట్ చేసి 2 మనుషులు పెట్టి బజారట్న వచ్చిన కానీ చాలా చిన్న సంగతి. కానీ మనకు రోజు అనేది రోజు రాకపోతే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇలా ఒక్కొక్క సమస్య సాల్వ్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. దీనిలోకి మన పేదలోని జనాల్లో అవేర్నెస్ పెంచడం ఒక చిన్న విషయం చెప్తాను కాదండి. అలాగే ప్లాస్టిక్ బాటిల్ కొంత వాడవడం మనకి వేయటం అనేది చాలా అలవాటుగా తయారవుతుంది. ఇలాంటి అన్ని కొద్దిగా జనాల్లో అవేర్నెస్ పెంచుకుంటారు. మీరు పంపిస్తే అతి గొప్ప సమాజాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరికీ మన ఛాన్స్ వల్ల మనకి తెలిసిన విషయాలే వాళ్ళు క్లియర్గా తెలుసు, కానీ చేస్తూనే ఉంటాం. ఇది పెద్ద తప్పులేదు, కానీ చిన్న తప్పులు అనేకం కలిపి ఇలా గుడివాడ సమాజంలో అయిపోవటానికి రోడ్డు బేసిక్గా చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రోడ్లో కానీ మంచినీళ్ళు కానీ నీరు చూసుకున్నా కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. అయితే జనాల్లో అవేర్నెస్ తీసుకుని రావటానికి చాలా ఇంపార్టెంట్. మేము ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు మనం భాగంగా మాట్లాడటానికి కూడా కష్టమైపోతుంది, కష్టంగా ఉండాలి. ఇప్పుడు మన పోలీసు వారితో సహకరిస్తున్న ఈ నిర్వహిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ గంజా అనేది పూర్తిగా గుణాల్లో నిర్మాణించాలి అని చెప్పేసి చెబుతుంతో పాటు వాళ్ళు చెప్పే ప్రయోగించాలని ఎవరన్నా ఒకరు గంజా రత్నాన్ని పట్టుకుని వస్తాము. పట్టుకుని రాగానే 30 మంది కాల్ చేస్తే 30 మంది సరే వాటి కాలకాలంలో తట్టుకున్నాం అనుకుంటే తల్లిదండ్రులే శాతం మానేస్తారు. ఎక్కడ అనేది తల్లిదండ్రులే బయట తల్లిదండ్రులే మా అబ్బాయి గంజాయి అలవాటు పడ్డాడని చెప్పుకుంటే మానేసిన వస్తున్నాము, అసలు అబ్బాయి అలవాటు లేదన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అవన్నీ చాలా తక్కువ, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మనకి అందుకనే పోలీస్ శాఖ కోర్టు ఉంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి మీరు దయచేసి అంత బియ్యాలు పట్టుకుంటాం, పోలీస్ స్టేషన్ కేసులు పెడతా ఉంటే కాదు, మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి నిజామన్నా వాళ్ళు కూడా దీన్ని మానేస్తారు. స్కూల్స్కి వెళ్ళి అది వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తా ఉన్నారు. దాన్ని మనం కూడా కొంత అంటే ఈరోజు మానవత నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గుడివాడ శాఖకి ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురించి రాము గారికి కొన్ని విషయాలు తెలియాలని ఉద్దేశంతో ముందు మాట్లాడాలనుకుంటున్నారు. మానవతా సంస్థ ఏంటో కొద్దిగా తెలియాలి కాబట్టి ముందు మాట్లాడాలని మీరు మాట్లాడేశారని అలాగే అన్నారు. ముందుగా చెప్పాలంటే రాము గారు చదువుకున్న మానవాళ్ళు అందరూ కూడా మా ఇంటి ముందు అప్లైడ్ అది మానవాళ్ళు అందుకుంటున్నారు. 2 ఇంటర్మీడియట్ వాళ్ళు ఎస్సీ జీరో కానీ కారణాలు అడిగారు.
ఎందుకంటే వీళ్ళ మిత్రుడు క్లాస్మేట్ బాగా అనుకుంటారు. వీళ్ళ టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడు వచ్చారు, అప్లోడ్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చారు. మానవతా సభ్యులు మీరు ఇచ్చారా, మన వాళ్ళు కన్ఫర్మ్ చేయండి, మన వాళ్ళందరికీ చెప్పలేదు. మరి ఆ రోజు రావటం, ఆ తర్వాత విజయం సాధించడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. వారికి మన మానవతా తరఫున విజయం సాధించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2004లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో రిటైర్డ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆగస్టు 22, 2004 ఆగస్టు 22న కేవలం 120 మంది సభ్యులతో ప్రారంభించినటువంటి ఆ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో వేదిక మీద ఉన్న సభాధ్యక్షత వహించిన దండమూరి జయలక్ష్మి గారికి, మన స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్ రామచంద్రారెడ్డి గారు జంగారెడ్డిగూడెంలో ఆయన గవర్నమెంట్ కాలేజీలో లెక్చర్గా పనిచేస్తున్నప్పుడు దారిలో వెళ్తున్న అనేక యాక్సిడెంట్లతో అనేక మంది ప్రాణాలు కోల్పోతాం చూసి ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయపడాలని చెప్పి 108 సభ్యులతో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఈ 108 కూడా లేదు. ఈ 108 అనేది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఈ సేవలు అనేది తెలుసుకుని ఆ 108 అనే కాన్సెప్ట్ ని సత్యం రామలింగరాజు గారి ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అట్లా స్టార్ట్ అయిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మన గుడివాడలో 29న మన గుత్తా రమేష్ గారి ద్వారా స్టార్ట్ చేసి ఈ సంవత్సరం 6వ సంవత్సరంలో అడుగుతున్నది. ముఖ్యంగా మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అన్ని ఉచిత సేవా కార్యక్రమాలు, నీడీ పీపుల్ ని హెల్ప్ చేయడం, ఇది లేదు అది లేదు అన్ని కార్యక్రమాలు చేయడం అన్నమాట. విద్యార్థులకు సహాయం చేయటము, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధము, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బ్లడ్ గ్రూపులు వాళ్ళకి దానికి సహాయం చేయటం, వాటర్ ట్యాంకర్స్, తర్వాత మార్చరీ ఫ్రీజర్ బాక్సులు అడిగిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వటం, శాంతిరథం ఉచితంగా ఇవ్వటం. ఇట్లా ఈ కార్యక్రమంగా ఇది అనేది లేదు. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం అనే కాన్సెప్ట్ తో ఈ సంస్థ సంవత్సరానికి 600 రూపాయలు విత్ మినిమం ఇదనమాట. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొట్లూరి గంగాధర్రావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ వంశీ ఆధ్వర్యంలో 2023-24 ద్రోణాచార్య అవార్డు ప్రధాన మహోత్సవాన్ని గుడివాడ IMI హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు జ్ఞాపకార్థం ఒక్కొక్కరికి 20,000 రూపాయలు నగదు పురస్కారాలను DYEO పద్మారాణి మరియు పలువురు వైద్యుల చేతుల మీదుగా అందించారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఎంచుకొని వారికి ఉన్నత భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తున్న డాక్టర్ పొట్లూరి గంగాధర్ కుటుంబ సభ్యులు అభినందనీయమని DYEO పద్మారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో IMI అధ్యక్షుడు డాక్టర్ పాలడుగు వెంకట్రావు, డాక్టర్ సోమూరి వెంకట్రావు, డాక్టర్ వల్లూరిపల్లి సుబ్రహ్మణ్యం, డాక్టర్ లావణ్య, పలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా ఊరు ఎలమరు, సో లైక్ కొమరవోలు, సో అడ్డాడ స్కూల్ సెలెక్ట్ చేస్తున్నాం. పెదనాన్నవాళ్ళు ఎలమరు, సో ఎలమరు స్కూల్ సెలెక్ట్ చేస్తున్నాం. మేము సైకిల్తో చాలా స్కూల్స్కి వెళ్ళాము. అయితే మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసే స్కూల్ కౌతరం. సో వి థాట్ వీ వాంటెడ్ కౌతరం ఆల్సో టు బీ ఇన్ దిస్ సెక్షన్ యాక్చువల్లీ. సో అందుకని లైక్ వి ఇంక్లూడెడ్ దీస్ 10 schools. అండ్ సో లైక్ ఈ 10 schools లో ఎవ్రీ ఇయర్ 10th టాపర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ కింద 20,000 ప్రైజ్ అని ఇద్దామని అనుకున్నాం యాక్చువల్లీ. The second initiative is a green initiative. దీని మోటో ఏంటంటే మేము ఈ 10 స్కూళ్ళలో కూడా ప్రతి స్కూల్లో ఒక 10 మొక్కలు నాటుతాము. విత్ యువర్ సపోర్ట్ వీ వాంట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ ద ట్రీస్. సో ఈ 10 స్కూళ్ళు 10 మొక్కలు అంటే సంవత్సరానికి ఒక 100 మొక్కలు నాటుతాము. అండ్ వీ వాంట్ దెమ్ టు బికమ్ ట్రీస్. ప్లాంట్స్ పెడతాము, వీ వాంట్ దెమ్ టు బికమ్ ట్రీస్ అన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ కార్తీక్, నెక్స్ట్ వన్ ఒకసారి అంటున్నాను. ఈ మెరిట్ స్కాలర్షిప్స్ లో ఇట్స్ నాట్ లైక్ ఇది ఒక్కటే చేసి మేము వి డోంట్ వాంట్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు 10 మందిని సెలెక్ట్ చేస్తాం కదా, మేము సపోర్ట్ చేస్తాము. ఈ 10 మందిలో ఎవరైతే టాప్ 3 వస్తారో వాళ్ళకి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తాం. ఈ టాప్ 3లో మళ్ళీ టాప్ 1 వస్తారు. ఈ టాప్ 3లో ఎవరైతే టాప్ 1 వస్తారో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కూడా సపోర్ట్ చేస్తాం.
So we want you to go a long way. We want you to really come out with flying colors and we will support you. మీ కాంటాక్ట్ నెంబర్స్ అని ఇస్తాము. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ టైం ఉంటే మళ్ళీ కాంటాక్ట్ చేయండి మమ్మల్ని. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే కాంటాక్ట్ చేయండి. ఈ 10 మందిలో ఉన్న టాప్ 3కి విల్ సపోర్ట్ యూ ఫర్ ద సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కూడా. అండ్ టాప్ 3లో ఏం టాప్ 1 వచ్చిన వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేషన్ కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. డబ్బు అందరికీ ఉంటుంది. ఈ రోజులో కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ దీన్ని చక్కగా సద్వినియోగం చేసేటువంటి వ్యక్తులు చాలా అవసరం మన సమాజానికి. మన నిజానికి మా గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలు మెరిటే, కానీ వాళ్ళు చాలా లోలో ఉంటారు. వాళ్ళు పైకి వెళ్ళడానికి సపోర్ట్ లేక చాలా బాధపడుతున్న రోజుల్లో మీరు ఈ విధంగా ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేయడం, చివరి డిగ్రీ వరకు కూడా సహాయం చేయడం చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ముందు మరి నాకు ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడా 10 మంది మీరు బాగా చదువుకుని వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్తో మీరు ఇంకొక 30 మందికి తప్పనిసరిగా సహాయం చేయాలి. మంచి జాబులో చేరి, ఇప్పుడు నాకు రాబు సినిమా అనుకుంటా, నువ్వు సహాయం ఒకరికి చేస్తే ఇంకో 3కి చేయమని చెప్తాడు చిరంజీవి సినిమా. అది గుర్తుంచుకోండి, నాకు ఎప్పుడు ఆయన మాట బాగా గుర్తుంటుంది అనమాట. ఒకరికి మనం సహాయం చేసే వాళ్ళు ఇంకో 3కి చేస్తే వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు అనేటువంటిది. మీరు బాగా చదువుకోవాలి. ముఖ్యంగా టీచర్స్ కూడా చక్కగా వాళ్ళ పిల్లలుగా భావించి ఇంకా బాగా మంచిగా చెప్పి మన పిల్లల్ని బాగా తయారు చేసి ఇంకా కూడా మంచి మార్పు, ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా సహాయం చేస్తారు మనకి. ఇంకా మంచి పిల్లల్ని ఈ 10 మందే కాకుండా గుడివాడ రూరల్లో కూడా ఉన్నాయి స్కూల్స్, వాళ్ళకు కూడా మెరిట్ స్కాలర్షిప్ అందించేలాగా ట్రై చేసి మన పిల్లలందరినీ కూడా అభివృద్ధి చేసి పైకి తీసుకెళ్ళి మన గురువు యొక్క బాధ్యత తీర్చుకుందాం అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం, ఉప్పొంగుతుంది చెప్పాలంటే. వంశీ ఇవాళ ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమం చేసినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం డాక్టర్ వెంకటరావు గారు, మేము వెంకటరావు మేమంతా రైస్ క్లబ్లో మేము స్టార్ట్ చేసి నాకు గుర్తొస్తుంది. ఇవాళ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డిఫరెన్స్ తెలిసింది, మేము చేసింది ఏంటి, వంశీ చేసింది ఏంటి. అందుకని ఒక 5 నిమిషాలు నాకు టైం అడిగాను మనం మాట్లాడడానికి. పెద్దవాళ్ళకి చాలేస్తూ ఉంటుంది, మీరు తెలుసు కదా, కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే కాపాడకండి. మేము లయన్స్ క్లబ్ తరఫున ఒక 30 సంవత్సరాల క్రితం ఏజీకే స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ సంవత్సరం ఒక 20,000 30,000 నాకు గుర్తులేదు, అప్పుడు 10 సంవత్సరాలు ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి 2 షెడ్లు వేసాను. ఎందుకంటే అవన్నీ పాకలు నీళ్లు కారుతున్నాయి, కూర్చోడానికి కూడా వర్షాకాలం ఇబ్బందిగా ఉంటుందంటే 2 షెడ్లకి రేపు వేయించాము. ఆ రోజు చాలా పెద్ద కార్యక్రమం చేసాము. అలా 3,000 3,000 4,000 వేసుకున్నాం. ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర అప్పుడు వసూలు చేసాము, టచ్ చేసామని. ఆ సంవత్సరం నుంచి అప్పుడు నేను ప్రెసిడెంట్ చేశాను. ఆ సంవత్సరం వల్ల అది స్టార్ట్ చేసాం. ఆ సంవత్సరం నుంచి ఏం చేసామంటే మన మున్సిపల్ హై స్కూల్స్లో పిల్లలు ఎందుకు స్టేట్ ఫస్ట్లు రారు, ఎందుకు రారు, వాళ్ళు ఎందుకు షైన్ అవ్వరు, దీనికి కారణం ఏంటి? నేను ఆ స్కూల్లో చదివానండి, ఏజీకే స్కూల్ చదివానండి. నేను 1950 నాకు గుర్తులేదు, 56 ఎప్పుడో నాకు గుర్తులేదు, 59 ఎస్ఎల్సి ఎస్పీఎస్ స్కూల్లో చదివాను. నేను చదివిన స్కూల్లో ఎందుకు వీళ్ళు ఫస్ట్ క్లాస్ ఎందుకు ఫస్ట్ మార్క్స్ ఎందుకు అని నా సంవత్సరం నుంచి ఏం చేశామంటే ఒక ప్రోత్సాహకం, నేను దానికి స్కాలర్షిప్ అలా ప్రోత్సాహం అన్నమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆ రోజు 1000 రూపాయలు అని చెప్పి అనౌన్స్ చేశాం. అలాగే 500 అబవ్ వస్తే 500 రూపీస్ అని చెప్పి, అది యాక్చువల్గా లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 2,500 రూపాయలు ఇస్తున్నాం 10th. ఒక 23 ఇయర్స్ చేసామన్నట్టు. గుడివాడ ఐటీఐ కళాశాలలో కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం పట్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీకాంత్ పాల్గొని డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తయారు చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని, తాము చేస్తున్న ప్రయత్నం విద్యార్థులు తమ వంతు సహకారాన్ని అందించాలని డిఎస్పీ శ్రీకాంత్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఒక వ్యక్తి చేయడం వల్ల కుటుంబము వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది 3వ పాయింట్. రైట్. ఇంకా హెల్త్, నేరము, కుటుంబం. ఇంకా నెక్స్ట్ పాయింట్, మీరు చదువుకున్నారు 5వ తరగతి కాదు, మీరు ఆల్రెడీ 10th పాస్ అయ్యారు, మీకు 4. ఇదే ఒక నేరం. ఫస్ట్ ఆరోగ్యం నిలిపోతున్నారు, వెరీ గుడ్.
నేరాలు జరుగుతున్నారో వెరీ గుడ్, 2 పాయింట్లే, అన్ని చేసి 2 పాయింట్. ఇంకా నెక్స్ట్ పాయింట్ అవన్నీ నేరాలే, మానవంగా 2 పాయింట్. 3వ పాయింట్ రైట్, కుటుంబం నష్టపోతుంది. చూసారా ఎట్లా నష్టపోతుంది కుటుంబం? చెప్పాలి బాబు, కుటుంబం నష్టపోతున్నాం ఎట్లా? ఇంట్లో వాళ్ళకి పరువు పోతుంది, నష్టం కలుగుతుంది. ఇంకా అంతేనా? ఒక వ్యక్తి ఇంట్లో సంపాదించిన వ్యక్తి గంజాయి తాగి పోతే పరువు పోతుంది, ఇంకా పోతుంది. సూసైడ్ కూడా చేసుకోవచ్చు, పరువు పోతుంది కాబట్టి హత్యలు ఆత్మహత్యలు జరుగుతాయి. బాగా తెలుసు మీకు. లీగల్ ఇంట్రెస్ట్ అంటే హెల్త్ మీద కాన్సెప్ట్ లేకుండా చేసుకోవడం వల్ల మంచిగా వస్తుంది. రకాలు దీనిలో డ్రగ్స్ అంటే ఏంటి? కొకైన్, బ్లాక్ కొకైన్, మిథైల్ ఫినామినా, తర్వాత మీరు చెప్పే గంజా, కెన్నాబియస్ అంటారు, శాస్త్రీయ నామము కెన్నాబియస్, మనం గంజాయి అంటారు. హ్యారిస్, బ్రూఫిన్, టొబాకో అంటే నేను నికోటిన్, ఆల్కహాల్ మెయిన్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపుతుంది. నార్మల్గా ఇలా ఉంటుంది. చూడండి ఈజీ చూడండి, బ్రెయిన్ కన్వర్షన్ చేసి దానివల్ల అందరూ పని చేయకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్లీన్ గుడివాడగా మార్చుకునేందుకు పలు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం కావాలన్న ఎమ్మెల్యే రాము. మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్టే మన గుడివాడను కూడా శుభ్రం చేసుకునేందుకు అందరూ ముందుకు రావాలి. డాక్టర్ పొట్లూరి గంగాధర్రావు జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేసిన డాక్టర్ పొట్లూరు వంశీ. జ్ఞాపకార్థం డాక్టర్ పొట్లూరు వంశీ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడిన డివైఈఓ పద్మారాణి. కన్నికా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. డంపింగ్ యార్డ్ సమస్య తీర్చిన రాముకు ధన్యవాదాలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.